హాయ్ ఫ్రెండ్స్, ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. బఠానీని 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూని ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో బఠానీ, ఆలూని ఒక 4-5 విజిల్స్ వేయించుకుందాము. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు వేయించి అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 టొమాటోస్ని దాంట్లోనే కారం, పసుపు, పచ్చిమిర్చి, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ కూడా వేసుకుని బాగా వేయించుకుందాము. ఇలా ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేగించుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనం ఉడకబెట్టిన ఆలు బఠానీలను వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాము అంటే ఆలు బఠానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో తినచ్చు, చపాతీ, పుల్కా, పరోటా దేంట్లోకైనా కూడా